శిలాతోరణం తిరుమలలో ఉన్న రాతి తోరణానికి వస్తాము ఇప్పుడు. మంచి పార్క్ ఏర్పాటు చేసాం ఇక్కడ. ఈ శిలాతోరణం ప్రాముఖ్యత ఉంది ఇక్కడ రాసినాం చదువు. चलो चलो इधर किधर जाना है? ఇదేనా శిలాతోరణం? ఇదే ఉంటుంది రీ. ఇదే కూడా శిలాతోరణం. 250 కోట్ల సంవత్సరాల పూర్వం ఉంటుంది. ఇది 10 అడుగుల పొడవు ఏదంటారా చెప్పిందా? 25 అడుగుల పొడవు, 10 అడుగులు, 25 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు. ఇది తిరుమలలో ఉంది. ఇదేనా? అదే శిలాతోరణం అంటే ఏముందిరా అంటే అంతే. అది అంటే 2 రాళ్ళ మధ్య ఏర్పడింది కదా. శిలాతోరణం నెమలు ఉన్నాయా? చూద్దాం. కోళ్ళ అక్కడ ఎక్కడ నెమలు ఉన్నట్టుండే. బాతులు ఉన్నాయా? పాపం ప్రపంచంలో 3 కూడా ఉన్నాయంట. ఒకటి అమెరికాలో, ఒకటి ఐరోపాలో, ఒకటి ఆసియాలో. అంటే 3 ఖండాలు 3 ఏర్పడినాయి చూడు. ఆఫ్రికా ఏర్పడితే బాగుంది కదా. ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో కూడా. అదే మనం కృత్రిమంగా ఏర్పరచాలి. అప్పుడు మేము వచ్చినప్పుడు ఇంత డెవలప్ లేదు ఇక్కడ. ఈ చూసాం ఇక్కడ పక్షులు ఉన్నాయి ఇక్కడ. నెమల్లా అదే నెమలు ఉంది రే. పీకాక్. ఇది నెమలి. లీస్ట్ కన్సర్న్ నెమలు ఏర్పడేసాయి ఇక్కడ. పక్షులు ఉన్నాయా? కోళ్ళు ఉన్నాయరా? అంటే ఇన్ని కొండ కోళ్ళు ఏం కాదు. కాక్, పీకాక్, నో ఎనీథింగ్, నో. ఒరే ఇక్కడ చక్రతీర్థం సందర్శించండి. శ్రీ వస్త గోత్ర పద్మనాభ రాక్షసుని బారి నుండి ప్రజలు కాపాడడం.
మంచిగా పార్క్. పార్క్ బాగుంది. ఇదంతా మంచిగా కొండల్ని మంచిగా పార్క్ ఏర్పాటు చేసినారు. పాములు లేకుండా సరిపోతుంది నేను. వీళ్ళేందో రాళ్ళు మీద రాళ్ళు, ఆడబెట్టిన రాళ్ళ మీద రాళ్ళు. ఇది ఓవరాల్గా శిలాతోరణం. అండ్ ఇంతటితో బాయ్ బాయ్.